హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. పండగ ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవటం, అంతకుముందే జోగయ్య గారు ఒక లేఖ రాయటం, ఆ లేఖ రాసిన నేపథ్యంలో వీళ్ళ కలయిక చర్చలు జరగటం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. అయితే తర్వాత ఇక పండగ రావడంతో అందరూ పండుగ మూడ్లోకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చలు జరిగిన అంశాలు ఏంటి అంటే సీట్లకు సంబంధించి అంటున్నారు. హరిరామ జోగయ్య గారు అంతకుముందు 60 సీట్ల నుంచి 70 సీట్లు తీసుకోవాలి అంటూ చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ తాజాగా ఆయన ఇటీవల రాసిన లేఖలో 40కి తగ్గకుండా తీసుకోవాలి, కొంచెం అటు ఇటు అయినా మీ గౌరవానికైతే భంగం కలగకూడదు అంటే ఆయన నేరుగా సీఎం అని చెప్పలేదు, కానీ గౌరవానికి భంగం కలగకుండా ఒక చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాలి అని చెప్పారు. సో ఏంటి ఆ గౌరవానికి భంగం కలగకుండా ఉండాలి అంటే ఏంటి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అది ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఆయన దాన్ని కొట్టిపరేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు చాలామందికి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆయన చాలా డైల్యూట్ చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఏంటి సీట్లు అలాగే ముఖ్యమంత్రి సీటు అనే అంశం మీద ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పండగ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తాజాగా మళ్ళీ దీని మీద చర్చలు జరిగే అవకాశం ఉంది. సో ఎలా ఉంది పార్టీల మూడ్ ఎట్లా ఉంది, ప్రజలేమనుకుంటున్నారు, ఎట్లా ఉంటే బాగుంటుంది అనే అంశం మీద మనం మాట్లాడతాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. సార్ ఏంటి హరిరామ జోగయ్య గారి లేఖలో ఒకవేళ సీట్లు కొంచెం అటు ఇటు అయినా మీ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు కాపాడాలి అని ఆయన చెప్పడం జరిగింది. ఏంటి ఆ గౌరవాన్ని కాపాడాలంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, కో చీఫ్ మినిస్టర్ ఇస్తూ కొన్ని పరిపాలనాపరమైన అధికారాలు కూడా కలిగి ఉండే హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్ అండ్ రెవెన్యూల్లో కొంత బదిలీలు నియామకాలకు సంబంధించిన అధికారాలు కలిగి ఉండేలాగా ఇంతకుముందు సహ ముఖ్యమంత్రి ఇలాంటి అధికారాలతో కూడిన సహ ముఖ్యమంత్రి ఇవ్వమని ఇంతకుముందు చెప్పారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఆయన ఎప్పుడో కొట్టిపడేశాడు. సో ఇప్పుడు సీట్లు ఎలా ఉండే అవకాశం ఉంది? ఆయన ఊహలో ఏమో 40కు తగ్గకుండా అంటున్నారు. 40 కంటే కొంచెం తగ్గే అవకాశం ఉందా? అందుకే ఆయన ఒకవేళ తగ్గితే ఈ రకంగా గౌరవమైన హోదా మీరు తీసుకోండి, చంద్రబాబుతోనే చెప్పించండి అన్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ ఒకటి స్నేహధర్మం ఒకటి ఉంటుందండి కిరణ్ గారు, మీకైనా నాకైనా ఎవరికైనా. పొత్తులంటే ఇచ్చి పుచ్చుకోవటం, ఇద్దరి మధ్య సఖ్యతగా ఉంటేనే అది ఫలప్రదం అవుద్ది, హ్యాపీగా ఉంటుంది వాళ్ళ టీము వర్క్. ఇక్కడ జోగి గారు చెప్పిన, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చెప్పిన పొత్తు ధర్మం ప్రకారం వెళ్తున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు సభలో వన్ సైడ్ లోవే బాబు అని చెప్పి ప్రేక్షకులకు చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు రావట్లేదని ఆయన 2021లో ఇప్పటి సభలో చెప్పేశాడు. ఓటు చెల్లకుండా రాజకీయం చేసి టీడీపీతో కలిసి వెళ్తాను, బీజేపీ కూడా ఆల్రెడీ ఉన్నానని. అంటే ఇక్కడ క్లారిటీతో పవన్ ఉన్నాడు. మనం కలిస్తే తప్పితే అధికారం రాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేమని వాళ్ళిద్దరికి తెలుసు. ఎవరికి? చంద్రబాబు నాయుడుకి తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు, ఇది ప్రజలకు కూడా తెలుసు. ఆ తెలిసే క్రమంలో 2014, 2019, 2024 ఈ 3 పారామీటర్స్ తీసుకోవాలి ఎవరైనా కానీ. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువు అవుతుంది ఎక్కడ పవన్ కళ్యాణ్? మీరు చెప్పండి కిరణ్ గారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం ఎప్పుడు? 2014లో. ఆ రోజు 1-2% తేడాతో ఆయన అధికారం కోల్పోయాడు. ఎవరి వల్ల? పవన్ వల్ల. అప్పటి నుంచే కదా ఆయన, లేకపోతే ఆయన సినిమాల ప్రొడ్యూస్ కానీ లేకపోతే ఆర్థిక విధాలు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి జగన్కి లేవు కదా. ఆంధ్రప్రదేశ్ జగన్కి, పవన్ కళ్యాణ్కి జగన్కి లేవు. ఎవరి వల్ల అయింది? చంద్రబాబు నాయుడు వల్లే. అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఫ్యాక్షనిస్ట్ పరిపాలన మనకు వద్దు అని చెప్పి ఓ రకంగా ఆయనకి శత్రువు అయిపోయాడు. ఆయన ఏమైనా పదవి తీసుకున్నాడా? తీసుకోవాలి. 2019లో రాజధానికి సంబంధించిన భూముల విషయంలో కావచ్చు, అంత ఎందుకు అని చెప్పి కాదు, ప్యాకేజీకి ఓకే అంటూ ఇవన్నీ నచ్చక ఆయన విడిగా పోటీ చేశాడు. సరే గెలవాల, తీసేయండి. విడిగా పోటీ చేసిన దానివల్ల ఎవరు బెనిఫిట్ అయ్యాడు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 2024లో ఆ తప్పు జరగకూడదు, కలిసి వెళ్దామని ఒక మెట్టు దిగి ముందుకు వచ్చి ప్రపోజల్ తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అదే సమయంలో రాజమండ్రి జైల్లోకి వెళ్ళి ఆయన్ని మద్దతు తెలియజేయడం, ఇవన్నీ పరిణామాలు మనల్ని అనుకున్నాయి. ఇక్కడ ఓవరాల్గా సినారియో మనం చూసుకుంటే ఒకసారిగా ఇంకొక 4-5 రోజులు, ఇప్పుడు 3 విడతలు అయిపోయి 4వ విడత కూడా మరి కాసేపట్లో వైసీపీ అభ్యర్థులు ప్రకటిస్తుంది. అభ్యర్థులు ఎక్కడి నుంచి ఎక్కడ మార్చినా ఇప్పుడు 60 నుంచి 70 స్థానాల్లో 175 ప్రకటించేసింది నెలాఖరికల్లా. వీళ్ళు ఫస్ట్ లిస్ట్ కూడా రాలా. అసలు ఎన్ని సీట్లు ఇస్తారనేది జనంలో గందరగోళం పరిస్థితుంది. అసలు టీడీపీ వాళ్ళేమో మొత్తం వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు, అందరూ మొత్తం మాయే అంటున్నారు. మేమేదో 10, 15, 20 ఇస్తే సరిపోయిద్దని జనసేనకు అనుకుంటున్నారు.
ఈ అభద్రతాభావం ఉన్న సిచ్యువేషన్లో ఈ గందరగోళ పరిస్థితిలో జోగయ్య గారు లాంటి వాళ్ళు లెటర్లు Okay. రాసిన మాట మ్మ్. వాస్తవమే. మ్మ్. దాని మీద మీరు నేను మనం డిస్కషన్ చేసిన మాట వాస్తవమే. అవును. ప్రజల్లో ఉన్న ఆలోచన ఆయన తెలియజేసిన మాట వాస్తవమే. అవును. ఆయన 3 గంటల సుదీర్ఘమైన మీటింగ్లో గౌరవప్రదంగా మీకు ప్రజలు కోరుకుంటుంది మీరు 2.5 సంవత్సరాలు సీఎం చేయాలి. అదేవిధంగా 50-60 మధ్య సీట్లు కావాలి. గత ఎలక్షన్స్లో 60 సీట్లు 10,000 పైన వచ్చినాయి అని చెప్పాడు. అవును. అంటే ఇప్పుడున్న తాజా పరిస్థితుల్లో ఒక 40 అయితే ఖచ్చితంగా తీసుకోవడం. ఆయన చెప్పిన మాట వాస్తవం. మ్మ్. పెద్ద ఆయన చెప్పింది ప్రజల ఉదయాల్లో కూడా ఉన్నది. అంటే మనం ఎక్కడ తగ్గకూడదు. తగ్గితే ప్రజలు మళ్ళీ ఓటు పోలరైజేషన్ కాదు. దీనివల్ల ఎవరు ఉపయోగపడతారు, ఎవరు లాస్ అవుతారు? ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ కింద గారు చాలామంది 25 అనుకుంటున్నారు, 20 అనుకుంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఒక మాట కూడా మా నాన్న ముఖ్యమంత్రి అయినా కానీ ఏం మాట్లాడలా, కేడర్ ఏం మాట్లాడలా. ప్రజలు అంత వ్యతిరేకతని చూసి ఇట్లా జరుగుతుందని చెప్పి జోగయ్య గారు తెలియజేశాడు. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది విందామని ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో అత్యంత విశ్వసనీయ సమాచారం జోగయ్య గారు లెటర్ రాయటం కావచ్చు, ప్రజల్లో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కావచ్చు, వాళ్ళ సర్వేలు కావచ్చు, 25 లేకపోతే 26, 27 ఇస్తే ఆ ఓటు పోలరైజేషన్ కాదు అనేది చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చిందని తెలుస్తుంది. పోలరైజేషన్ కాదంటే ఏంటి? ఆ 25 స్థానాల్లో గాజు గుర్తు గాజుకి వెళ్తారు, కానీ సైకిల్కి పడవు. సైకిల్ పడకపోతే మిగతా 170 స్థానాలు 150 స్థానాలు పోటీ చేశారనుకోండి, బీజేపీ ఎన్నో సీట్లు ఇస్తే పక్కన పెడదాం. ఈ ఓటు ఇక్కడ పడపోతే ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయి? తగ్గుతాయి గణనీయంగా. అప్పుడు ఎవరు లాస్ అవుతారు? మొదటికి మోసం వస్తుంది. అసలు పొత్తు కలిసిన ఉపయోగం ఉండదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రాస్ రూట్లో ఏం జరుగుతుంది ప్రజలంటే ఆయన్ని గౌరవప్రదంగా సీట్లు ఇస్తే తప్పితే ముందుకెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి అన్నీ కూడా ఆలోచించుకొని ఆయన పారామీటర్ చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనట్టు లేదు. 40 నుంచి 46 స్థానాలు జనసేనకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టమైన ఇది నాకు ఉదయం తెలిసింది. ఓకే. 40 నుంచి 46. 40 నుంచి 46. ముఖ్యమంత్రి అంశంలో ఇంకా చర్చ జరగలేదు. అది ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు చెప్పి ఆ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడుకొని ఆయన హోదాకి ఎటువంటి భంగం కలగకుండా ఆయన చూసుకునే బాధ్యత నాదని ఆయన చెప్పాలి. ప్రజలు కోరుకుంటుంది అంటే నమ్మాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని సీట్ల విషయంలో గౌరవప్రదంగా 40 తగ్గకుండా ఇవ్వాలి. అదే సమయంలో పవర్ షేరింగ్ నాతో పాటు సమానంగా నేను పవన్ని చూసుకుంటాననే మాట ఆయన నోటి నుంచి రావాలి. ఇది కనుక జరిగితే డెఫినెట్గా ఈ కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలో వచ్చే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా ఉన్నాయి. రైట్. నిన్న మొన్న నేను గోదావరి జిల్లాలో వెళ్ళినప్పుడు కూడా ప్రజల్లో అద్భుతమైన అవకాశం ఉంది సార్. ఈ ఇద్దరి మధ్య రావాలని కోరుకుంటున్నారు. రైట్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ రావాలని కోరుకున్నప్పుడు పొత్తు ధర్మం ప్రకారం వాళ్ళని పార్టీని కూడా గౌరవించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు గ్రాస్ రూట్ లెవెల్ ఏదనేది. ఆయన కూడా తెలుసుకొని పొత్తులు కలయిక ప్రకారం గౌరవంగా సీట్ల విషయంలో జోగయ్య గారు చెప్పిన విషయంలో కావచ్చు సర్వే చేయించుకొని అన్ని పారామీటర్లు గమనించి ముందుకెళ్తే కనుక డెఫినెట్గా అధికారంలో వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ గారు. మొత్తం మీద జోగయ్య గారు లెటర్ అయితే కదిలించింది. 25, 26 అట్లాంటి ఫిగర్లు అయితే ఇప్పటివరకు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ 40కి తగ్గకుండా తీసుకోవాలనే అంశం మీద మాత్రం కొంత పట్టుబట్టినట్టుగా జనసేన తెలుస్తుంది. తాజాగా చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 40 నుంచి 46 మధ్య వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే 40 అనేది కాస్త రీజనబుల్ సంఖ్య, అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా మరీ తగ్గితే మాత్రం జోగయ్య గారు చెప్పినట్టుగా ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేది కొంత కష్టంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు సహజంగా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క సీట్ని తూకం వేసి మరీ కేటాయిస్తూ ఉంటుంది. గతంలో కూడా ఎవరికి కూడా ఒక్కొక్క సీటు కోసం పోరాడాల్సిన అవసరం, ఎవరికైనా పొత్తు పెట్టుకుంటే వాళ్ళు ఒక్కొక్క సీటు దగ్గర ఒక యుద్ధమే చేయాల్సినంత పరిస్థితి ఉంటుంది తెలుగుదేశంతో. అంత ఈజీ ఏం కాదు పొత్తు పెట్టుకోవటం. బట్ పవన్ కళ్యాణ్ ఎంతవరకు విజయం సాధిస్తాడో చూద్దాం.